ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. 103వ సంకీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, గతించిన దినములో దేవుడు మీ పట్ల చేసిన ఉపకారములను మీరు తలంచి దేవునిని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవకూడదని పరిశుద్ధ లేఖన భాగము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అన్న వచనము ప్రకారం ప్రియులారా, దావీదు తన ప్రాణముతో ఈ రీతిగా చెబుతున్నాడు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనను స్తుతించు అని. ప్రియులారా, ఈ వాక్యము వినుచున్న మీరు ఒకవేళ ఆయన నాకేమి చేశాడు అని ప్రశ్నించాలి అని నీవనుకుంటే, ఈ ప్రశ్న అడగడానికి జీవముతో ఈరోజు నీవున్నావంటే అది ఆయన చేసిన ఉపకారమే. అన్నీ నీ కోసం చేశాడు. నీకంటే ముందుగా నీకు కావలసిన సృష్టినంతటినీ చేశాడు. ప్రియులారా, హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టాలంటే గంటకి 300. ఆ రీతిగా ఒకవేళ 60 సంవత్సరములు జీవిస్తే అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 5 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు మనము గాలి కోసం చెల్లించేది ఎంత? 1 లీటర్ బాటిల్ రూపాయలు 20. నీ ఉపయోగించే నీటి లెక్కలు కడితే ఏమో, ఒకవేళ నీవు వీటి లెక్కలు కట్టగలిగావేమో, కానీ నీవు లెక్క కట్టలేనిది మాత్రం ఒకటుంది. అదేంటో తెలుసా? ఆయన నీ కోసం చిందించిన రుధిరధారలు. అది ఏ పరిస్థితులలో తెలుసా? మనము బలహీనులముగా ఉన్నప్పుడు, మనము పాపులమై ఉన్నప్పుడు, మనము శత్రువులమై ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్నించగలవా దేవుడు నాకేమి చేశాడు అని? ప్రియులారా, ఇప్పుడు నీవు ప్రశ్నించుకోవలసింది దేవుడు నాకేమి చేశాడు అని కాదు, కానీ దేవుని కోసం నేనేమి చేశానని. ఆయన కోసం మనమేమి చేయగలం? ఆయన ప్రాణమునకు బదులుగా నీ ప్రాణమును ఆయన కోరేవాడు కాదు. నీవు నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే అది విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంత చేరి ఆయన మన కోసం చేసిన ఉపకారములను బట్టి ఆయనను స్తుతించగలగడం ఒకటే. ప్రియులారా, దావీదు తన జీవితంలో దేవుడు జరిగించిన ఉపకారములను బట్టి దేవుని స్తుతించగలిగాడు. అలాగుననే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలను ఒక్కొక్క దాన్ని లెక్కించినప్పుడు మీకు ఆశ్చర్యమును కలిగిస్తుంది. ప్రియులారా, నిజంగానే మన దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మీరు ఒక క్షణం కూర్చొని దేవుడు మీ జీవితంలో జరిగించిన ప్రతి మేలును గుర్తు చేసుకొని ఆయన మంచితనము గురించి మీరు తలంచినప్పుడు ఆయనను మీరు స్తుతించకుండా ఉండలేరు. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత గల హృదయముతో దేవుడు మీ పట్ల జరిగించిన కార్యాలన్నీ ఇతరులతో తెలియజేసి దేవుణ్ణి స్తుతిస్తారు. ప్రియులారా, ఒక యాంటీ కరప్షన్ బ్యూరో అధికారి ఒక క్రైస్తవుని గృహాన్ని సందర్శించి తనకు సంబంధించిన ఆస్తులకు తగినట్లుగా ఒక జాబితాను ఇవ్వమని, దానికి తగిన పన్ను విధించుటకు నిర్ణయించాలని కోరాడు. ఆ క్రైస్తవుడు నాకు ఆనందము గల హృదయం గలదని అతనితో చెప్పాడు. అందుకు ఆ అధికారి అతనిని విడవకుండా తనకు కలిగిన ఆస్తిని దర్యాప్తు చేయాలని మరలా అడిగాడు. ఆ క్రైస్తవ వ్యక్తి ఆ అధికారికి మరలా ఈలాగున సమాధానము చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి లోబడే భార్య నాకు ఉన్నది. ఆమె నా పట్ల ఎంతో జాగ్రత్త వహిస్తుంది మరియు నన్ను దైవికమైన మార్గములో నడిపిస్తుంది అని చెప్పాడు. మరలా అధికారి ఆ క్రైస్తవ సహోదరుని అవి కాకుండా పన్ను విధించుటకు మీ దగ్గర ఇంకా ఏమీ ఉన్నవి అని అడిగాడు. మరలా ఆ క్రైస్తవ సహోదరుడు ఆ అధికారితో దేవుని యందు
ఎంతో భయభక్తులు కలిగిన అద్భుతమైన పిల్లలున్నారు అని చెప్పాడు. ప్రియులారా, ఆ మాటలు విన్న ఆ అధికారి వెంటనే తన యొద్దనున్న పుస్తకమును మూసివేసి తనిఖీ చేయుటకు వచ్చిన అతడు ఆ క్రైస్తవునితో, మీరు విస్తారమైన ఆస్తిని కలిగి ఉన్నారు, కాని వాటన్నిటికీ మీరు పన్ను చెల్లించవలసిన అవసరము లేదు అని చెప్పి తన గృహమును వదిలి వెళ్ళిపోయాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగానే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములను మనము దేనితోనూ కొలవలేము. వాటన్నిటికీ ఎటువంటి పన్ను విధించలేము. ఈరోజు ఈ వాక్యము వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు దేవుని యొద్ద నుండి పొందుకొన్న దీవెనలన్నిటినీ ఒక పట్టిక వేసుకొని వాటన్నిటికీ మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుటకు ఈ క్షణమే ప్రారంభించండి. అందుకే పరిశుద్ధ లేఖన భాగాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసెదను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీ జీవితంలో జరిగించిన ప్రతి ఉపకారమును మరవకుండా మీరు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ఆయనను స్తుతించుట చూసిన దేవుడు మీ జీవితంలో ఇంకను విస్తారమైన దీవెనలను కురిపించి మిమ్మును, మీ కుటుంబాలను, మీ ప్రియులగు వారిని కాపాడి సంరక్షిస్తాడు. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి మేలులకు స్తుతి యాగము అర్పించి ఆయనను మహిమపరచండి. అప్పుడు ఆయన మిమ్మును ఘనపరుస్తాడు. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ సజీవమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృప కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవా, ఈ నూతన దినమున నిన్ను స్తుతించుటకు నువ్వు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు. దేవా, నీవు మా జీవితంలో చేసిన ప్రతి ఉపకారమును బట్టి ఈరోజు నిన్ను స్తుతించుచున్నాం. అయ్యా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేటటువంటి హృదయమును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నీకు స్తుతి యాగము అర్పించి నిన్ను మహిమపరిచే వారలముగా మమ్మను మార్చుము. దేవా, నీవు చేసిన ఉపకారములన్నిటిలోనూ మేము దేనిని మరవకుండా ప్రతి నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి కృపను మాకు దయచేయము. అయ్యా, నిత్యము నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించి నిన్ను ఘనపరచుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాన బిడ్డలపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని చాపండి నాయనా, ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయ్యా, ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పచెప్పుతా ఉన్నాం. దేవా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడవు వింటున్నావు నా తండ్రి. ఏ బిడ్డ, ఏ అక్కర, ఈ అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, అనారోగ్యము, లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి
పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.